ఈ రోజు నేను క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అయితే పెట్టుకొని బయటకు వచ్చాను. పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత నా పుట్టినరోజుని నేను అసలు జరుపుకోవడమే మర్చిపోయాను. ముందు వీడియోలో చెప్పా కదా మా క్లాస్ వాళ్ళు నాకు అయితే ఒక సర్ప్రైజ్ ఇచ్చారని, అదైతే ఈ వీడియోలో చూసేయండి. యాక్చువల్లీ మా క్లాస్ లో ఎవరి బర్త్డే అయినా సరే ఆ బర్త్డే పర్సనే అవతల వాళ్ళకి ట్రీట్ ఇస్తారు. కానీ నా బర్త్డే శనివారం పడిపోవడం వల్ల నేను ట్రీట్ ఇవ్వడానికి అవ్వలేదు. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళు గ్రూప్ గా డిస్కస్ చేసుకుని నా బర్త్డేని అయితే వాళ్ళే సెలబ్రేట్ చేశారు. వాళ్ళే స్వయంగా ఇంట్లో కేక్ తయారు చేసి తీసుకొచ్చారు. దేశం కాని దేశం నుంచి వచ్చేసి అసలు భాష సరిగ్గా రాకుండా మేమంతా వచ్చి రాని జర్మన్తో కమ్యూనికేట్ అవుతూ ఇంత క్లోజ్ అయిపోయాము. Ich wollte sagen, so unsere Gruppe. Ja, entschuldige bitte, dass wir gestern das nicht gemacht haben. Es fehlte Olga, es fehlte Benja und diese beiden Personen sind in unserer Gruppe sehr stark. Давайте, gut? Давайте. Du musst wünschen. Happy Birthday to you. Zum Geburtstag viel Glück. Zum Geburtstag viel Glück. Zum Geburtstag liebes Eva. Zum Geburtstag viel Glück. Sie ist begeistert von unserer Gruppe, sie ist begeistert. వీళ్ళంతా చూపించే అభిమానానికి మీకేమనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. నా సమాధానం అయితే నా కన్నీళ్లతో మీకు చెప్పా కదా. నాకు ఒక్కసారే మన ఇండియాలో ఉండే మన ఫ్యామిలీ అంతా గుర్తొచ్చేసింది. ఈ దేశం కాని దేశంలో ఉండటం అంటే అంత ఈజీ కాదండోయ్. ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనం చాలా మిస్ అవుతాము. ఇంకా హోమ్ ఫుడ్ కూడానా. ఇలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉంటే మాత్రం అన్నిటినీ ఈజీగా మర్చిపోవచ్చు. మొత్తానికి నా 33వ బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగింది. ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు మా ఆయన అయితే మొదటి రోజు చాలా తిట్టుకొని స్కూల్ కి వచ్చాను. కానీ నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ని, ఇంత మంచి స్కూల్ ని, ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు మా ఆయనకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నేను. ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా సరే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.